అది వాళ్ళ వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఆరాధన క్రమంగా వెళ్ళాలని ఆశ నాకు ఉంది కాబట్టి మీరందరూ సైలెంట్గా ప్రార్థనకు ఉండగా వాక్యం వింటే ఖచ్చితంగా దేవుడు ఆత్మ నడిపించి నాతో మీతో వాక్యం ద్వారా మాట్లాడుదాక. ఆమె త్వరగా కూర్చోండి. ఎవరు అడిగిపోతే ప్రార్థనతో వాక్యం సొంతగా ఆలోచిద్దాం. ప్రభు నాతో మీకు అందరితో మాట్లాడుదాక. ఒకసారి గట్టిగా ఆమె చెప్పండి. యేసు ప్రభు కూడా ఏం చేశారంటే అందరినీ పందులను కూర్చోబెట్టారు. ఎలా కూర్చోబెట్టారు? నన్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒక చిన్న నా ఇంట్రడక్షన్ చెప్తాను. నా పేరు ప్రసాద్ జోసు. నా సొంత ఊరు వచ్చేసి కేరళ. మలయాళీ సెమినార్ ఉన్నారు ఇక్కడ? కేరళ లేదు. సో నేను యాక్చువల్లీ నా సొంత ఊరు కేరళ. నేను కేరళ మలయాళీస్, కానీ పుట్టింది పెరిగింది చదివిందంతా బెంగళూరులో, కర్ణాటకలో మేము ఉన్నాము. దేవుడు మా కృపను బట్టి 7 వయసులో దేవుడు నన్ను ఆత్మతో అభిషేకం చేశారు. 9వ వయసు నుంచి వాక్యం మాట్లాడే కృప దేవుడు అందజేస్తున్నాను. సో 9వ వయసు నుంచి అనేక ప్రాంతాలను తిరిగి దేవునామాన్ని గణపరిచే కృప బాధ్యత దేవుడు నాకు దయచేస్తున్నారు. 2013 నుంచి ఆంధ్ర రాష్ట్ర రావడానికి మీరు కృపద చేశారు. ఆంధ్ర వచ్చినప్పుడు నాకు తెలుగు తెలియదు, ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ట్రాన్స్లేషన్ జరిగేది. నాకు తెలిసి ఫస్ట్ టైం తెలుగులో మెసేజ్ చెప్పింది ఈ ఐదారు చర్చిలోనే. దేవుడు మా కృపను బట్టి రావచ్చిన ట్రాన్స్లేటర్ రాలేకపోయారు. ఇంకా ఎవరు లేదు, పాస్టర్ గారు చెప్పింది మీరే తెలుగులో మాట్లాడండి. నేను తెలుగా. దేవుడు మా కృపను బట్టి విశ్వాసం ద్వారా స్టెప్ పెట్టుకున్న ఈ రోజు వేల మంది ముందు నిలబడి తెలుగులో వాక్యం మాట్లాడే కృప దేవుడు నాకు దయచేస్తున్నారు. ఆ కృప సంతోషమే చెప్పగలుగుతాడు. ఆమె చెప్తున్నారు ఒకసారి. నా మాట అర్థమవుతుంది, వినిపిస్తుందా? మీరు ఆమె చెప్పలేదమ్మా. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఏంటి? అవును కాక. హల్లెలూయా. హల్లెలూయా ఏంటి? దేవుని కీర్తించటం, దేవుని మహిమపరచటం. సో హల్లెలూయా మీన్స్ ప్రైజింగ్ గాడ్. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కీర్తించటం, దేవుని మహిమపరచటం. కాబట్టి మీరు అందరూ ప్రార్థనతో వాక్యం ఏంటి? ఒకవేళ నా తెలుగు భాషలో తప్పొస్తే, నా లాంగ్వేజ్ ఏదైనా ఇబ్బంది వస్తే మీరు నన్ను క్షమించి శ్రద్ధ కలిగి మీరు వాక్యం వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడను గాక. మరి ఒక చోట మాట్లాడుతూ నాకు అన్ని స్పష్టంగా తెలియదు, ఇప్పుడు తెలుగు స్పష్టంగా తెలియదు, తెలిసిన తెలుగులో మాట్లాడుతున్నాను. మనం ఇక్కడ ఇలాగే చెప్పాను, అందరూ పందిగా కూర్చోండి అని చెప్పాను. అందరూ నవ్వుతున్నారు. తర్వాత నాకు అర్థమైంది పంది అంటే వేరే, సో ఈ రోజు దేవుడు మీతో మాట్లాడను గాక. దేవుడు ఎవరు గట్టిగా ఆమె చెప్తున్నారో వాళ్ళు మాత్రం దీవించు ప్రభా. చెప్తాను ఒకసారి గట్టిగా చెప్పిన వాళ్ళు మరలా దీవించు ప్రభా. ఈవెనంటే ఇలా అలా ఉండాలి. సో త్వరగా వాక్య భాగానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇది ఒక బర్త్డే మీటింగ్ ప్లస్ అదే విధంగా ఆశీర్వాద మీటింగ్ అన్ని కలిపి వచ్చింది కాబట్టి అన్నిటికీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నాలో మీలో కనబడవలసిన విషయం విశ్వాసం. ఏంటది? విశ్వాసం. కాబట్టి విశ్వాస సంబంధమైన కొన్ని విషయాలు మీతో కొంచెం సేపు మాత్రమే మాట్లాడి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను జంగారెడ్డి కూడా దాటి వేరే ఊర్లో ఎక్కడ కూడా ఏదో ఊర్లో నేను వాక్యం మాట్లాడి రాచన్నగూడెం అని ఆ ప్రాంతంలో వాక్యం మాట్లాడి దాదాపు 5 to 6 hours ప్రయాణం చేసి ఇక్కడ వచ్చారు. బాగా టైర్డ్గా ఉన్నా, శారీరకంగా వీక్ బట్ ఆత్మీయంగా స్ట్రాంగ్. మీరు ఆవిడ ఖచ్చితంగా ఇదే స్ట్రాంగ్ దేవుడు మీకు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరందరూ ప్రార్థనతో శ్రద్ధ కలిగి వాక్యం వినండి. ఈ లోకంలో అన్నీ పోతాయి, అన్నీ మాయమైపోతాయి. బైబిల్లో రాయడం మాట, ఆకాశం గతించును, భూమి గతించును, కానీ నా వాక్యం ఎల్లప్పుడూ నిలిచి. ఆకాశం మారిపోవు, భూమి మారును, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి. సో ఎల్లప్పుడూ నిలిచేది ఏదో అడిగితే దేవుని వాక్యమే. ఎల్లప్పుడూ నిలిచేది ఏదమ్మా? దేవుని వాక్యం. బైబిల్ ఇంకొక వాక్యం ఉంది, సర్వ శరీరం గడ్డిలా అనేది, వాళ్ళ అంతం గడ్డి పువ్వులు అనేది, గడ్డి ఎండును పూలు రాను, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. సో వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అని నాకు మీకు బాగా తెలుసు. లోకంలో ఏది మనం చూస్తామో అదంతా మారిపోతుంది, కానీ వాక్యం ఎల్లప్పుడూ నిలుచును.
కానీ ఈ రాత్రి మీకు ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. వాక్యం మాత్రం కాకుండా బైబిల్లో ఎల్లప్పుడూ నిలిచేది 3 ఉంది. వాక్యం కాకుండా ఎల్లప్పుడూ నిలిచే 3 ఉంది. ఆ 3 ఏంటి అని మీకు త్వరగా చూపిస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. మొదటి కొరింథీ పత్రికానికి వెళ్తే ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యానికి వెళ్తే అక్కడ ఎల్లప్పుడూ నిలిచే 3 సంగతులు కనబడుతుంది. ఫస్ట్ కొరింథియన్స్ 13:13. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3ను నిలిచును. ఓ మీరు ఆమె చెప్పలేదు చూసారా? ఏదమ్మా నిలిచును? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. మీరు ఆమె చెప్పలేదు మళ్ళా. సరే, తలపైకి తెచ్చుండి. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. సో what is this 3 thing that stands forever? Stands forever is this 3 thing. One is love, faith, or ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఈ 3 నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకు ప్రేమ అని మాట ఇక్కడ చూడండి. ప్రేమ అన్న మాట ఎందుకంటే ప్రేమ లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా నిరీక్షణ లేదు, ప్రేమ లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా విశ్వాసం. ఈ 3 ఎప్పుడు కూడా కనెక్టెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అమ్మగారు పాస్టర్ గారు మొన్ననే సడన్ గా నన్ను వీళ్ళు అడిగారు, బ్రదర్ వస్తారు ఒక రోజుకైనా వస్తారా? యూజువల్లీ వన్ డే మీటింగ్కి మేము వెళ్ళము. ఆమె బాగా దేవుడు అట్లా ప్రేరేపించి మాకు క్లోజ్ ఉంటేనే వన్ డే నేను వెళ్తాను. ఎందుకంటే నాకున్న మెసేజెస్ ఒక రోజులో చెప్పి ముగించే మెసేజెస్ కాదు, నేను సబ్జెక్ట్ వైపు తీసుకుంటా. ఇప్పుడు చూడండి 3 మాటలు చెప్పారు, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఇది కంప్లీట్ చేయాలంటే 3 రోజులు కావాలి. ప్రేమ గురించి 1 రోజు కావాలి, విశ్వాసం గురించి 1 రోజు కావాలి, నిరీక్షణ గురించి 1 రోజు కావాలి. అలాగా 2 days కానీ 3 days ఉంటేనే మనకున్న సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం కుదురుతుంది. లేదంటే అన్ని సగం అయిపోతుంది. కాబట్టి ఫుల్ మెసేజ్ చెప్పాలని 3 days కావాలి. కానీ అమ్మగారు నా ఆశతో చాలా ఆశ కలిగి మన పాస్టర్స్ మీటింగ్ చూడగానే 1 రోజైనా వస్తారా, మా పాప బర్త్డే రోజు వస్తారా, మీరు మాకు మమ్మల్ని బ్లెస్ చేస్తారా, మా సంఘాన్ని బ్లెస్ చేస్తారా అని అడిగిన వెంటనే మేము డేట్ ఇచ్చేసాం. దేవుడు ఆత్మ ప్రేరేపించి ఆ యొక్క కాలే పాస్టర్ వారు డేట్ ఇచ్చారు. ఆమె చూడండి, ఈ డేట్ ఇచ్చిన తర్వాత అమ్మగారిలో ఒక నిరీక్షణ. ఏం నిరీక్షణ? ప్రశాంత్ జోస్ గారు వస్తారు. నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ? ఎందుకంటే మా మీద ప్రేమ, మాలో అభిషేకం మీద ప్రేమ, మేము చెప్పే వాక్యం మీద లవ్. ఆ ప్రేమ ఉంది కాబట్టి నిరీక్షణ పుట్టింది. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి ఏమొచ్చింది? విశ్వాసం కూడా వచ్చింది. ఆయన వస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అంతా కనెక్టెడ్. నేను స్టార్టింగ్ ఆంధ్ర వచ్చిన బ్యాంక్ నుంచి రావాలంటే ట్రైన్ వచ్చేవారు, శేషాద్రి ఎక్స్ప్రెస్. సో బెంగళూరు కేఆర్పురంలో ట్రైన్ ఎక్కితే ఇక్కడ చూడు 40 ranks మాట్లాడుతుంది. ఎప్పుడు బాయ్స్ ఆర్ వెరీ గుడ్. చెప్పండి కొట్టండి బాయ్స్ కోసం. గర్ల్స్ ఆర్ వెరీ గుడ్. గట్టిగా చెప్పండి గర్ల్స్ కోసం. మాట్లాడు చదువు. నేను బెంగళూరులో శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకుంటే బెంగళూరులో నార్మల్గా టీ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని నార్మల్గా ట్రైన్ ఎక్కుతా, కూర్చుంటా. కానీ ఒంగోలు దాటగానే నా స్టైల్ మారుతుంది. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్తాను, ఫేస్ వాష్ చేస్తాను, ఇంకా ఏమేమి కావాలో ఉన్న జుట్టుని కొంచెం మంచిగా కొంచెం కలిగిన ప్రతి వారికి దేవుడు ఇస్తారు, లేని వారికి ఉన్నడు కూడా తీసేస్తారు. అందుకే ఉన్నది మంచిగా చూసుకోవాలి. ఆమె చెప్పండి. సో ఉన్న జుట్టు కొంచెం నీట్గా ఆమె కాల్ చేసి సెట్ చేసుకొని బాగా రెడీ అయి పౌడర్ ఫ్యాన్లో ఏం కావడం అంతా వేసి స్ప్రే అని వేసి చక్కగా ఒంగోలు దాటాము. ఇంకా దగ్గరికి వచ్చాము. ఒంగోలు దాటి నెక్స్ట్ ఏంటది విజయవాడ దగ్గరికి వచ్చగానే నేను రెడీగా ఉంటాను. ఏం తెలుసా, నా లోపల ఒక నిరీక్షణ. ఏంటది? నేను విజయవాడ రాబోతున్నా, విజయవాడ డ్రాప్ అవ్వబోతున్నా. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. విశ్వాసం, విశ్వాసం. నన్ను ఎవరో ఒకరు పికప్ చేయాలని ఆల్రెడీ స్టేషన్ వచ్చారు. వాళ్ళ ముందు నేను కొంచెం గెటప్పుడు ఉంటాను. నేను అలాగే ఏ స్నానం చేయకుండా ఫ్రెష్ అవ్వకుండా బ్రదర్ చేస్తే వాళ్ళు. సో నేను
ట్రైన్ దిగక మునుపు, నా స్టేషన్ దిగక మునుపు నేను నన్నే ఫస్ట్ చేస్తా, ఎక్సైట్మెంట్ ఉంటా. ఎస్ ఐఎమ్ కమింగ్ అంటే ఆ బ్యారేజ్ తెలుగులో చెప్తే ఆ బ్యారేజ్ కొన్ని టైంలో ఆ ట్రైన్ ఆగిపోతున్న టైం నాకు అర్థమైంది. సెకండ్ మినిట్స్లో ఈ ట్రైన్ స్టార్ట్ అయితే ఒక 5 minutesలో నేను విజయవాడ. ఫుల్ ఎక్సైట్మెంట్. సో నాలో ప్రేమ ఎవరి మీద? ఆంధ్ర మీద, విజయవాడ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఎక్సైట్మెంట్. నేను విజయవాడ దిగబోతున్నా, నా పాస్టర్స్ని చూడబోతున్నా, నా విశ్వాసాన్ని చూడబోతున్నా, వాళ్ళతో మాట్లాడబోతున్నా, ఓ ఆంధ్ర ఫుడ్ తినబోతున్నా. Excitement. ఆమె చెప్పండి గట్టిగా. So this is called love, and the love gives birth to hope, and the hope gives birth to faith. So ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ 3 ఎల్లప్పుడూ నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ లేకుండా నిరీక్షణ లేదు, ప్రేమ లేకుండా విశ్వాసం లేదు. ప్రేమ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి దాన్ని చెప్పను. ఆల్రెడీ ప్రేమ అంటే ఏంటో తెలుసు. ఆ ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తువే. నెక్స్ట్, నిరీక్షణ గురించి కూడా నేను మీతో చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాలో మీలో దేవుడు జీవంతో కూడిన నిరీక్షణ పెట్టారు కాబట్టి ఆ నిరీక్షణ నాలో మీలో ఉంది కాబట్టి మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. నిరీక్షణ మీన్స్ ఎక్స్పెక్టేషన్. కానీ ఈ రాత్రి మీతో ప్రాముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే విశ్వాసం. అందుకు తెలిసి విశ్వాసం చెప్పండి. విశ్వాసం, ఫెయిత్, విశ్వాసం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. అందరికీ విశ్వాసం ఉందా లేదా అమ్మా? విశ్వాసంలో వాళ్ళు చేయి పైకి చూద్దాం. ఓకే, విశ్వాసం 2 రకాలైన విశ్వాసం ఉంది. 2 kinds of faith. ఒకటేమో లోక సంబంధమైన విశ్వాసం, రెండోదేమో దైవ సంబంధమైన విశ్వాసం. ఒకటి లోక సంబంధం, రెండవది దైవ సంబంధం. మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం ఈ ఎండలో, అసలు ఫ్యాన్ లేదంటే అసలు ఏసీ లేని వాళ్ళు ఫ్యాన్ అయినా 5 కాదు 6 కాదు 7 అయినా రెగ్యులేటర్ తిప్పి ఎంత స్పీడ్ కావాలని పెట్టుకుంటాం. కానీ ఎంత స్పీడ్గా పెట్టినా మనం విశ్వాసంతో ఫ్యాన్ కింద పట్టుకుంటాం. ఏంటి? ఈ ఫ్యాన్ నా తలపైన పడదు అని విశ్వాసం. అవునా? మీరందరూ చైర్లో కూర్చున్నారు, అది ఎంత బ్రాండ్, ఏ బ్రాండో తెలియదు, మనం కూర్చున్నాం. కానీ ఏ విశ్వాసం? ఆ చైర్ కాలికి స్ట్రాంగ్ ఉంది. అందుకే 70 kg అయినా 30 kg అయినా 100 kg అయినా 20 kg అయినా నన్ను క్యారీ చేయగలిగిన పవర్ దేనికి ఉంది? చైర్కి ఉందని విశ్వాసం. అవునంటారా? ఈ లోపల విశ్వాసం. మనం ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం, కానీ ఎవరి మీద విశ్వాసం? పైలట్ మీద, ఆయన మంచిగా నడిపిస్తారని విశ్వాసం. కార్లో ప్రయాణం చేస్తాం, ఎవరి మీద విశ్వాసం? ఆ స్టీరింగ్, ఆ యాక్సిలేటర్, ఆ బ్రేక్ మీద విశ్వాసం. ఎంత స్పీడ్కి వెళ్ళినా నేను బ్రేక్ కొడితే బ్రేక్ కొడితే ఆ బండి అక్కడ ఆగుతుందని విశ్వాసం. అవునంటారమ్మా? కానీ కొన్ని టైంలో లోకములో ఉన్న విశ్వాసం పనిచేయదు. మొన్ననే కొన్ని రోజుల ముందు కేరళలో ఒక ఎవరెస్ట్ కాలేజ్ ఫినిష్ చేసుకొని, అంటే క్లాస్ అయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ బ్లాక్లో బస్ కోసం వెయిట్ చేస్తుంది ఇంటికి వెళ్ళాలని. ఎన్నో ఆశలు కలిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక కాలేజ్కి అయిపోయింది, ఇంటికి వెళ్ళి నేను స్నానం చేసి తల్లిదండ్రులతో పాటు కలిసి ఉండాలి, లేదా అదే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఏదో ఆశతో ఆ బస్ స్టాండ్ లోపల బస్సు కోసం వెయిట్ చేసింది. కానీ ఏం జరిగిందంటే బస్ డ్రైవర్ స్పీడ్గా బస్సులో వస్తున్నాడు, సడన్గా బ్రేక్ ఫెయిల్ అయింది. ఏమైనా తెలియదు కానీ ఆ బస్సుని కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ బస్సు డైరెక్ట్గా బస్సు రోడ్ కాకుండా బస్ స్టాండ్కి గుద్దేసి ఈ అమ్మాయి ఒకటే నిలబడుతుంది. ఆ అమ్మాయిని గుద్దేసింది ఆన్ స్పాట్. ఆ తల్లి అక్కడే చెప్తుంది. మనం విశ్వాసంతో బస్ స్టాండ్ లోపల ఉంటున్నాం. ఏంటి? బస్సు రోడ్లో వచ్చి నిలబడుతుంది, నేను బస్సు ఎక్కి వెళ్ళొచ్చని విశ్వాసం. కానీ కొన్ని టైంలో లోకంలో ఉన్న విశ్వాసం చేజారిపోవచ్చు, కొన్ని టైంలో భయం తీసుకోవచ్చు, మరణం కూడా తీసుకోవచ్చు. కానీ లోక సంబంధమైన విశ్వాసం కంటే ఈ రాత్రి మీతో మాట్లాడగలిగిన విశ్వాసం, అది దేవుని విశ్వాసం. ఈ రాత్రి ఆ విశ్వాసం మీలో పని చేయబోతుందని నమ్మిన దైవికమైన విశ్వాసం, దైవికమైన హెవెన్లీ ఫెయిత్. అమ్మ ఇక్కడ చూడండి, ఏంటది? హెవెన్లీ ఫెయిత్, గాడ్లీ ఫెయిత్, దేవుని విశ్వాసం. నేను దేవుని విశ్వాసం అని చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ చూడండి, నాకు మీకు విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉందా?
ఉంటే ఉందని గట్టిగా చెప్పండి. ఉందా? అందరికీ విశ్వాసం ఉంది. కానీ మనకున్న విశ్వాసం, మనకు దేవుడి మీద విశ్వాసం ఉంది, కానీ మనకున్న విశ్వాసం కొన్ని టైంలో బలహీనం అయిపోవచ్చు. అవునా? మంచి వాక్యం వింటున్నప్పుడు ఫుల్ విశ్వాసం, మంచి సాక్షి వింటున్నప్పుడు ఓ క్యాన్సర్ రోగిగా ఉన్నారు, వాళ్ళని దేవుడు స్వస్థపరచాలని ఆ సాక్షి వింటున్నప్పుడు క్యాన్సర్ రోగిని దేవుడు స్వస్థపరిచినట్లయితే నా కడుపు నొప్పిని కూడా దేవుడు అని విశ్వాసం, స్వస్థపరుస్తారని విశ్వాసం. ఈ రోజు సాక్షి విన్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ఒకలాంటి విశ్వాసం వస్తే రేపు అదే సంఘటన, అదే వేదన నా జీవితంలో మీ జీవితం జరుగుతున్నప్పుడు మన విశ్వాసం వెంటనే కోల్పోతున్నట్టుగా కనబడుతుంది. మనం కొంతమందితో చెప్తాం, మీరు బాధపడదమ్మా, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటారని. వాళ్ళ పరిస్థితిని బట్టి మనం వాళ్ళని విశ్వాస మాటలు పాలిస్తాం. అవునంటారా? విశ్వాసంతో మనం మాకు విశ్వాసంతో మీరు చెప్తాం, ఏం బాధపడదు, అన్ని దేవుడు సరి చేస్తారు. నేను చెప్తా, మీకు అన్ని చెప్తా. చెప్పిన తర్వాత రేపు నెక్స్ట్ డే నాలో ఏదైనా ఒక బలహీనత కనబడుతున్నప్పుడు, నాలో అలాంటి సంఘటన కనబడుతున్నప్పుడు వెంటనే నా విశ్వాసం కోల్పోతున్నట్టు ఉంటుంది. ఏమనంటారా? కొన్ని టైంలో బాధ కలిగితే మనం అనుకో, దేవా నువ్వు ఎక్కడున్నావు, ఏం ప్రభు నువ్వు ఇలా చేస్తున్నావు, కొన్ని దేవునే తిడుతున్నావు ఉన్నాం. అందుకే రాత్రి మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాం. నా విశ్వాసం మీ విశ్వాసం పనికి రాదు, నా విశ్వాసం మీ విశ్వాసం పనికిరాదు. ఎందుకంటే ఈ రోజు విశ్వాసం హై లెవెల్ ఉన్నది, రేపు అదే విశ్వాసం లో లెవెల్ ఉన్నది. ఇంకొక రోజు వాక్యం వింటున్నప్పుడు సూపర్ పవర్ లో విశ్వాసం అని పైకి ఎక్కుతుంది, ఇంకొక రోజు అదే విశ్వాసం కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి నా విశ్వాసం మీ విశ్వాసం పక్కన పెట్టి ఈ రాత్రి ప్రార్థన చేయ, ప్రభువా నా విశ్వాసం నాకు అక్కర్లేదు, నాకు నీ విశ్వాసం కావాలి. దేవుని విశ్వాసం మనం ఈ రాత్రి పొందుతుందా? నేను దేవుని విశ్వాసం, దేవుడిని విశ్వాసం, దేవుని విశ్వాసాన్ని చెప్పగానే మీరు కొంతమందికి డౌట్ ఇచ్చే ఉన్నది. దేవుని విశ్వాసం ఆమె చూడండి, దేవుడికి విశ్వాసం ఉందా లేదా? ఆమె చూడండి, మీరు నమ్ముతున్నారా, మీరు విశ్వసిస్తున్నారా? నేను చెప్తే మీరు చెప్తారు, నేను విశ్వసిస్తున్నాను. ఎవరి మీద? దేవుడి మీద, లేదా ఆ మతం మీద, ఈ మతం మీద, ధర్మం మీద, వాక్యం మీద, దేవుడి మీద అని మనం చెప్పచ్చు. కానీ దేవుడికి విశ్వాసం ఉందని నేను చెప్తే మన మైండ్ ఏమొస్తుంది? దేవుడికి విశ్వాసమా? అది ఎలా? దేవుడు అల్టిమేట్, అవునా కాదా? గాడ్ ఈజ్ ఎక్స్క్లూజివ్, ఈజ్ ఓన్లీ వన్. దేవుడే, దేవుడు ఒకటే, సర్వశక్తివంతుడు ఒకటే, సర్వోన్నతుడు ఒకటే. నన్ను పోలిన వారు ఎవరు? నేను చెప్తాను, దేవుడు ఆల్ఫా ఒమేగా, ఆయన ఆదియు అంతము, ఆయనకి ఆదియు లేదు అంతము లేదు. ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ది ఎండ్. ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్, ఆయన ఇక వేరెవరు లేదు. ఆమె చెప్పండి గట్టిగా. అలాగున్నప్పుడు దేవుని విశ్వాసం మీరు కలిగి ఉండండి అని నేను చెప్తే మీ మైండ్లో ఏమొస్తుంది? దేవునికి విశ్వాసం ఉందా? ఇప్పుడు బైబిల్ మీరు చూస్తే అలాగే చూడండి, బైబిల్ ఒక మాట ఉంది, మీరు దేవుని విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తుంది. మీ తెలుగు బైబిల్ చూస్తే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నది. మీరు కొండని చూసి ఈ కొండని చూసి ఇక్కడి నుంచి పొమ్మనగానే పోవును అని మార్క్స్ వార్తలో కనబడుతుంది. కానీ తెలుగు బైబిల్లో దేవుని విశ్వాసం కలిగి ఉండుడి అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే దేవుని విశ్వాసం కలిగి ఉండుడి అని కనబడట్లేదు, కానీ దేవుని విశ్వాసం కలిగి ఉండుడి అని కనబడుతుంది. ఎవరి విశ్వాసం? దేవుని విశ్వాసం. అప్పుడు అలాగైతే దేవునికి విశ్వాసం ఉందా లేదా? ఉందా? అయితే దేవునికి విశ్వాసం ఉందని మీరు చెప్తున్నారు. దేవునికి విశ్వాసం ఉంటే ఎవరి మీద విశ్వాసం? సరే నేను చెప్తాను. ఇక్కడ చూడు, భూమి నిరాకారం శూన్యంగా ఉంది, చీకటి భూమి మొత్తం కమ్ముకున్నది. ఈ క్షణ సమయంలో దేవుడు సర్వశక్తిమంతుడు వెలుగు కమ్మని పలకగా ఏమైంది? వెలుగు కలిగను. నేను కొంచెం మెల్లుగా మాట్లాడుతాను, మీరు అర్థం అవ్వాలని. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇప్పుడు దేవుడు పలకగానే వెలుగు కలిగింది. ఇప్పుడు దేవుడికి విశ్వాసం ఉండాలని మీరు అడిగితే నేను చెప్తాను, దేవుడికి విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం? ఆయనకి, ఆయన మాట మీద విశ్వాసం. ఆమె చెప్పలేదు. దేవునికి విశ్వాసం ఉందని అడిగితే
నేను చెప్తాను, దేవునికి విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? ఆయన మాట మీద. ఇక్కడ చూడండి, దేవుడు చూడండి, దేవుడు నోరు తెలిసి హే వెలుగు కలుగును కాక అని చెప్పగానే దేవునికి కాన్ఫిడెన్స్, దేవునికి ఎంతో ధైర్యం చూడండి. ఈస్ హావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్. నేను నోరు తెలిసి నా నోటి నుంచి మాట బయటికి వస్తే, నా నోటి నుంచి వాక్కు బయటకు వస్తే, నా నోటి నుంచి వాక్యం బయటకు వస్తే ఏ వెలుగు కలుగును కాక అని చెప్పగానే అక్కడ వెలుగు కనిపించిందని దేవునికి తన మాట మీద విశ్వాసం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యందును, వాక్యమే దేవుడు. ఆ మాటే యేసు ప్రభువుగా ఉన్నాడు. ఆమె చెప్పండి. సో దేవునికి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. ఎవరి మీద? ఆయన మాట మీద. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో దేవుడు ఆదర్శంగా ఉన్నాడు. ఆదర్శమైన దేవుడు మాట్లాడగానే వెలుగు కలిగింది. ఎందుకంటే ఆయనకి తన మాట మీద విశ్వాసం. ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తే అదే దేవుడు ఏమై మారారు? మనిషిగా దిగి వచ్చాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ఆదర్శమైన దేవుడు కొత్త నిబంధనలో దృశ్యంగా దిగి వచ్చారు, కనబడే రీతిలో దిగి వచ్చారు. ఇప్పుడు మీరు చదివించండి, కనబడే దిగి వచ్చిన ఈ దేవుడు భూమిలో జీవించే కాలం అంతా యేసు అని పేరు దేవుడు ఆ యేసు ప్రభుకి దేవుడు చేశారు. యేసు ప్రభు భూమిలో ఉన్నంత కాలం ఆయన అనేక అద్భుతాలు చేశారు. ఆ చేసిన 100% మిరాకిల్స్ లో 80% మిరాకిల్స్ ప్రజల విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ ఆయన ఉన్న విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరిగింది. ఆమె ఇప్పుడు రక్తస్రావైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందింది. అది ఆ రక్తస్రావ స్త్రీయ విశ్వాసం. అవునా? ఇలా బైబిల్లో చాలా మంది జీవితంలో స్వస్థత కలిగింది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. కానీ దాదాపు 80% బైబిల్ చూస్తే అద్భుతాలంతా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ యేసయ్య విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగిందని బైబిల్ కనబడుతుంది. మీకు ఒక 2 ఎగ్జాంపుల్ మీకు త్వరగా చూపించి ప్రార్థన చేస్తాను. బైబిల్లో చూస్తే మీరు బైబిల్ చదవట్లేదు. ఇక్కడ చూడండి, మరియా మార్తా లాజర్ తెలుసా మీకు? మరియా మార్తా లాజర్. ఇక్కడ చూడండి, మరియా మార్తా లాజర్ యేసు బాగా ప్రేమించే కుటుంబం. బెథేని అంటే యేసుకు చాలా ఇష్టమైన ప్రాంతం. ఈ బెథేని ప్రాంతంలో మరియా మార్తా లాజర్ అంటే చాలా యేసు ప్రేమించేవారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రేమించే కుటుంబంలో ఒక బలహీనత వచ్చింది. ఆమె చెప్పండి. పర్వాలేదు, వెళ్ళిపోండి. కెమెరా చదువు దగ్గరికి స్తోత్రం చెప్తామా? ఇంకెవరైనా వెళ్తున్నారా బయటికి? ఆమె చెప్పండి గట్టిగా. ఆ అన్నయ్య ఉన్నారు కదా, ప్యాకెట్ ఇస్తున్నారు. ఈ అన్నయ్య నాతో సీక్రెట్ చెప్పారు. ఏం సీక్రెట్ అంటే, మీరందరూ ఇక్కడ కూర్చొని సైలెంట్గా వాక్యం అంటే, ఎవరితో మాట్లాడుకుని వాక్యం అంటే ఐస్ క్రీమ్ ఇస్తారని చెప్పారు. పడ్డారు అనుకుంటున్నాను. మన బ్రదర్స్ గట్టిగా చెప్పగలుగుతామా? బాగుందా? వాళ్ళ సేపు చేస్తున్నారు. మన మీటింగ్ ఎక్కడ వెళ్ళినా వాళ్ళు మనతో పాటు వస్తున్నారు. దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చెప్పండి. నా తెలుగు బాగుందా? ఇలా చెప్పండి. సూపర్. అమ్మమ్మ నేను చెప్పట్లేదు అమ్మ, చెప్పండి సూపర్. హల్లెలూయా. బెథేని గ్రామం యేసుప్రభుకి చాలా ఇష్టమైన ప్రాంతం. మరియా మార్తా లాజరు యేసుప్రభుకి చాలా ఇష్టమైన కుటుంబం. కానీ వీళ్ళ లైఫ్ లో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటి? లాజరుకి బాగాలేని సందర్భంలో యేసుప్రభుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. యేసుప్రభు వచ్చారా? చెప్పండి. బాగాలేని సమయంలో యేసుప్రభు వచ్చారా? రాలేదు. బాగాలేని పనులు యేసుప్రభు రాలేదు. ఇంకా ఈ లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వచ్చారా? రాలేదు. లాజరు చనిపోయాడు. సమాధి కార్యక్రమం జరుగుతుంది. సమాధి కార్యక్రమం చేసుకుని వచ్చారా? చెప్పండి అమ్మా. రాలేదు. యోహాను సువార్తలో కనబడుతుంది వాక్యం. లాజరు చనిపోయాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది, అన్నీ అయిపోయింది. 1 రోజు దాటింది, 2వ రోజు దాటింది, 3వ రోజు దాటిపోయింది. ఇంకా యేసుప్రభు మాత్రం రాలేదు. ఇంకా 4వ రోజు యేసుప్రభు అక్కడ వచ్చారు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు చదువుతుంది. యేసుప్రభు 4వ రోజు వచ్చిన వెంటనే మార్తా యేసుప్రభు వచ్చిన వార్త తెలిసిన వెంటనే పరిగెత్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఉంటే బాగుండేది, నా సహోదరుడు చనిపోయేది కాదు. ఆమె ఇక్కడ చూడండి, మార్తకి విశ్వాసం ఉందా లేదా? ఆమె ఇక్కడ చూడండి, మనం దేవుడిని చూడలేదు, యేసుప్రభుని చూడలేదు, చూడకుండానే మనం నమ్ముతున్నాం.
నమ్ముతున్నారా? చూడకుండానే ఇప్పుడు నేను చెప్తున్నా, యేసు ప్రభు మన విజయవాడ మురళీ నగర్ ఈ ప్రాంతానికి వచ్చాడు అని చెప్తే మీరే చేస్తారు. యేసు ప్రభు మన ప్రాంతానికి దిగి వచ్చాడు అని చెప్తే ఏసై వచ్చాడు ఈ రాత్రి ఏదో అద్భుతం నేను చేయబోతున్నాను. ఎవరంటారా? నాకు మీకు ఏమవుతుంది? ఒకలాంటి సంతోషం, ఆయన వచ్చేసాడు, కార్యం జరగబోతుంది. కానీ మార్త యేసు చేసిన అద్భుతం చూసిందా లేదా? ఎన్నో అద్భుతం మార్త చూసి ఉండేది. చూసినా సరే మార్త యేసు వచ్చిన వెంటనే అయ్యా నువ్వు వచ్చావు, ఇప్పుడు నా సహోదరుడు మరణం నుంచి తిరిగి లేస్తాడని చెప్పలేదు. ఏం చెప్తుంది తెలుసా? అయ్యా నువ్వు అంటే బాగున్నది, నా సహోదరుడు చనిపోయేది కాదు. అంటే మార్తకున్న విశ్వాసం ఏంటంటే పాత విశ్వాసం. నిన్న ఎప్పుడో ఇప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తారేమో. నిన్న ఎప్పుడో చేశారు, ఇప్పుడు అంటే పాత విశ్వాసం. అప్పుడెప్పుడు విశ్వాసం, ఇప్పుడు లేదు. ఇంకా మరియతో యేసు అడుగుతున్నారు, మరియా నువ్వు అయినా నమ్ముతున్నావా నీ సహోదరుడు తిరిగి లేస్తానని? వెంటనే మరియ చెప్పింది తెలుసా? తెలుగులో చెప్పండి మనం సార్. పునరుత్థానమందు అందరూ లేస్తారు. ఆ టైంలో నా సహోదరుడు కూడా ఆన్ ద డే ఆఫ్ రెసరెక్షన్ ఎవ్రీబడి విల్ రైజ్ అప్. అందరూ లేస్తారు. ఆ రెసరెక్షన్ టైంలో అందరూ లేచినప్పుడు నా సహోదరుడు కూడా లేస్తాడు. ఇప్పుడు మార్తకి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? పాత విశ్వాసం. నేను ఎప్పుడో దేవుడు చేస్తాను. ఇంకా మరికి విశ్వాసం ఉందా? ఉంది. ఏ విశ్వాసం? ఇప్పుడు కాదులే, రేపు ఎప్పుడో దేవుడు చేస్తాను. ఇప్పుడు మనలో కూడా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? ఇప్పుడు కాదు, దేవుడు రేపు చేస్తారు, ఎల్లుండి దేవుడు చేస్తారు అని మనం నమ్ముతున్నాం. మార్తకి నిన్న విశ్వాసం, మరికి రేపు చేస్తారని విశ్వాసం. సరే, లాజరుకి విశ్వాసం ఉందా? మీరు మాట్లాడలేదా? లాజరుకి విశ్వాసం ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే చచ్చిపోయిన విశ్వాసం, చనిపోయింది. మార్తకేమో నిన్న జరిగిన విశ్వాసం, మరికేమో రేపు దేవుడు చేస్తారని విశ్వాసం. లాజరుకేమో అస్సలు విశ్వాసం లేదు, చనిపోయిన విశ్వాసం. బెతనీ గ్రామంకేమో అవిశ్వాసం. ఇలాంటి పరిస్థితిలో యేసు అక్కడ అద్భుతం చేశాడు. ఆమె ఈ అద్భుతం జరగాలంటే విశ్వాసం ఉండాలి, అవునా లేదా? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, ఏ నమ్మితే చాలు పొందుకుంటాను. మరోసారి గట్టిగా నమ్మితే చాలు పొందుకుంటాను. నమ్మితేనే అద్భుతం, అవునా లేదా? నమ్మితేనే అద్భుతం. ఇప్పుడు మార్తకి విశ్వాసం లేదు, మరీకి విశ్వాసం లేదు, లాజరుకి విశ్వాసం లేదు, ఇంకా బెతనీ గ్రామానికి విశ్వాసం లేదు. విశ్వాసం లేని టైంలో అక్కడ ఒక అద్భుతం జరిగిందంటే ఎవరి విశ్వాసం అద్భుతం చేసింది చెప్పండి? అది యేసు ప్రభు యొక్క విశ్వాసం అని నమ్మిన మాత్రం యేసు ప్రభు నాలాగా నీలాగా సాధారణ ఆయన దేవుడిగా ఉన్నా సరే భూమిలో ఉన్నప్పుడు సాదా మనిషిలాగానే ఉన్నారా లేదా? యేసు ప్రభుకి ఆజ్ఞ వేసిందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యం తెలిసిన గట్టిగా చెప్పాలి. యేసు ప్రభుకి ఆజ్ఞ వేసిందా? వేసింది. ఎక్కడ? 40 రోజు ఉపవాసం తర్వాత ఆకలి వేసింది. అందరూ చెట్టు చూడగానే ఆకలి వేసింది. యేసు ప్రభుకి ఆకలి వేసిందా? గట్టిగా చెప్పడమ్మా. వేసింది. ఎక్కడ? దాగం వేసింది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాగం వేసుకుంది. కార్మిక సిలువలో కూడా చెప్పాడు, నాకు దాగం వేసుకుంది. ఇంకా యేసు ప్రభుకి ఏడుపు వచ్చిందా? నేను మీరు ఏడ్చినట్టుగా ఏడ్చారా? ఏడ్చారు. ఎక్కడ? బెతనీలోనే లాజరు దగ్గరికి యేసు కన్నీరు విడిచెను అని బయట కనబడుతుంది. చెప్పండి గట్టిగా. యేసు ప్రభుకి కోపం వచ్చిందా? వచ్చింది. యెరూషలేము ఆలయంలో మందిరంలో ఉన్న అనీతి క్రియని చూసి యేసు ప్రభుకి ఏమొచ్చింది? కోపం. యేసు ప్రభు నిద్రపోయారా? నిద్రపోయారు. ఎక్కడ? ఓడలో నిద్రపోయారు. అంటే అమ్మ నాలాగా మీలాగా సాదా వ్యక్తిలాగా భూమిలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, బెతనీ గ్రామంలో యేసు ప్రభు ఉన్నప్పుడు సాదా మనిషిలాగానే ఉన్నాడు. కానీ ఆ యేసు ప్రభు సాదా మనిషిగా 100% దేవుడిగా ఉన్న యేసు భూమిలో ఉన్నప్పుడు 100% మానవుడిగా ఉన్నాడు. ఆ మానవుడిగా ఉన్నప్పుడు కూడా ఆ చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీయమని చెప్పిన తర్వాత యేసు ఒకటే చెప్పాడు, ఏ లాజరు గట్టిగా, లాజరు బయటికి రా. అమ్మాయి చూడండి, ఒక్క మాట పలకగానే చనిపోయిన లాజరు బయటకు వచ్చేసాడు. చనిపోయిన లాజరు యేసు ప్రభువుల కాన్ఫిడెంట్ చూడండి.
ఏంటంటే యేసు ప్రభుకి విశ్వాసం, నేను నోరు తెలిసి లాస్ట్ బయటికి రా అని నేను పలికితే, నేను చెప్తే, నేను ఆన్సర్ చెప్తే వీటి నేను చచ్చిపోయిన ఆన్సర్ మరలా విశ్వాసం. మర్చిపోయిన పరిస్థితి ఇప్పుడు మరలా బ్రతికింప చేయబోతున్నారని మన జీవితంలో చనిపోయిన పరిస్థితి, చనిపోయిన ప్రార్థన జీవితం, చనిపోయిన ఆరాధన జీవితం, చనిపోయిన ఉద్యోగం, చనిపోయిన ఒక ఆత్మ భారం, చనిపోయిన రోషం మీరు దాన్ని తీసేసి మీ యొక్క జీవనాన్ని ప్రత్యేకంగా మీరు కలవడ దేవుడు చేయబోతున్నారని జీవితం పూజించుదురుగాక. విశ్వాసం, ఏ విశ్వాసం? ఏ దేవుని విశ్వాసం. అందుకే రాత్రి ప్రార్థన చేయండి, ప్రభా నా విశ్వాసం నాలో ఉంది కానీ నా విశ్వాసం పని చేయట్లేదు, కాబట్టి నా విశ్వాసాన్ని పక్కన పెడతా, నాకు నీ విశ్వాసం కావాలి. దేవుని విశ్వాసం పొందుకుంటే మీరు అసాధారణమైన కార్యం చేస్తారు. ఆమె చెప్పండి. అందుకే యేసుప్రభువు చెప్పారు, ఆమెకించంత కొండ, ఆమెకించంత విశ్వాసం. చెప్పండి, ఆమెకించంత విశ్వాసం. అక్కడి నుంచి మీరు పొందుకుంటే అన్నటువంటి విశ్వాసం క్రియేట్ చేయటం కాదు, విశ్వాసం క్రియేట్ చేయటం కాదు, తెలుగులో చెప్తారు విశ్వాసాన్ని సృష్టించడం కాదు, విశ్వాసం నాలో అక్కడి నుంచి రాను. నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు 7 వయసులో అభిషేకం పొంది 9వ వయసు నిలబడుతున్నాను. నాకు 12వ సంవత్సరం ఉన్నప్పుడు ఫస్ట్ టైం 12వ సంవత్సరం ఉన్నప్పుడు ఒక మీటింగ్ అయితే ఆ మీటింగ్ లో ఒక సిస్టర్లో దయ్యం బయటికి వచ్చింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం మీటింగ్ లో దయ్యం బయటికి వచ్చింది. దయ్యం బయటికి వచ్చిన వెంటనే నేను చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను విశ్వాసాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా? నా పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు, నాకేం భయం వస్తుంది, నా భయం బైబిల్ తలపైన పెట్టారా, ఇలా గుర్తు పట్టుకొని చంద్ర మళ్ళీ పాస్టర్ చేస్తారు కదా, ఏం చేయాలో నాకు అర్థం అవుతుంది. అదేమో అక్కడి వదలు రక్తం చేసి చెప్పాలా, ఏసు రక్తం చేయాలి. నేను నా మైండ్ మొత్తం గలిబిలి అయిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే ఏం తెలియదు నాకు. విశ్వాసం నేను నాలో క్రియేట్ చేయాలని అనుకున్నానమ్మా, కానీ నాకు విశ్వాసం క్రియేట్ చేయలేకపోతున్నాను. ప్రార్థన చేసేదేమా నా ద్వారా విశ్వాసం క్రియేట్ చేయడం కుదరదు, నీ విశ్వాసం నాకు దయచేయమని చెప్పాను. దేవుడు నాకు చెప్పారు, ప్రసాద్ నువ్వు దయ్యాన్ని వెళ్ళకూడదు అని చెప్తే దయ్యం వెళ్ళిపోవద్దు, నువ్వు నన్ను ఆశ్రయించు, నేను కార్యం చేస్తా. వెంటనే దేవుని ఇక నేను చేయటం కాదు, నువ్వు చేయాలి ప్రభు అని చెప్పి కళ్ళు మూసుకొని ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళగానే ఆ సిస్టర్ అక్కడికి పడిపోయా. నేనేం చెప్పదా, ఏసు రక్తం చేయం, ఆమె తల బైబిల్ తలపై పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఏ ఊరు, అది ఇది ఏం అడగల. ఒకటే ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఏసయ్యా నీ చేతికి ఇస్తున్నానయ్యా అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే పడిపోయింది. నేను వెళ్తానయ్యా అని చెప్పి గట్టిగా కేకలు వేసి వెళ్ళిపోయింది. It's not the faith which I create, the faith I should receive from above. విశ్వాసం పై నుంచి మీరు పొందుదురుగాక. ఎవరి విశ్వాసం? యేసయ్య విశ్వాసం. సో బైబిల్లో ఒక విశ్వాసం, ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించి ప్రార్థన చేయబోతున్నాం. చెప్పనే ఉంటా, గట్టిగా చెప్పండి. ఒకే ఒక కార్యం కూడా మీకు త్వరగా చూపించి ఒకే విషయం చూపించి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. చెప్పరా ఒకసారి ఆమె చెప్పండి. బైబిల్లో యోహాను సువార్తకి రండి, ఒకసారి స్పీడ్గా రండి. యోహాను సువార్త. నేను ఇప్పుడు వరకు చిన్న ఇంట్రడక్షన్ చెప్పానంటే ఎవరి విశ్వాసమా? యేసయ్య విశ్వాసం. ఎల్లప్పుడూ నిలిచింది ఆ పదం చూసి పాస్టర్ గారు ఇక్కడ చూసుకున్నాను. ఇంట్రడక్షన్ ఎంతసేపు అయితే వాకి ఎంతసేపు. యోహాను సువార్త 9వ అధ్యాయానికి వెళ్ళండి, 1వ వాక్యం. John chapter 9 verse 1. Speak speedily చెప్పి ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనిషికి కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేశాను, వీడి కన్నవారని ఆయన అడుగుగా, యేసు వీడెన్నడూ వీడి కన్నవారని పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఓకే, ఆమె చెప్పండి గట్టిగా. త్వరగా ముగిస్తా, శ్రద్ధగా వాక్యం మీరు మెల్లగా వాక్యం వినండి. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు పుట్టి గుడ్డి వాడైన ఒక వ్యక్తిని కనబడారు. పుట్టి గుడ్డి, ఇంకా ఎవరు బైబిల్ చదవకండి, ఇక్కడ తలపై కూర్చోండి, మీకు అర్థమయ్యే రీతిలో పుట్టి
గుడ్డివాడైన వ్యక్తిని కనబడగానే యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, బోధకుడా, ఈయన పుట్టినప్పుడే గుడ్డివాడుగా పుట్టాడు కాబట్టి ఎలా పుట్టాడు? చదువు ఒకసారి, నాకు ఆ తెలుగులో రావట్లేదు, మరొకసారి. John 9:1. ఆయన మార్గంలో పోవచ్చుండగా జీసస్ పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. పుట్టి గుడ్డివాడైన మనుషుడు కనబడాడు. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఈయన గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేశారు? చూడండి, ఈయన గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు? ఈయన పాపం చేసి గుడ్డివాడుగా పుట్టాడా, లేదా ఈయన తల్లిదండ్రులు పాపం చేసి గుడ్డివాడుగా పుట్టాడా? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నా చూడండి, యేసు వీడైనను వీని కనువారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు. ఆమె చెప్పండి, దేవుని క్రియలు ఈయన యందు బయలుపరచుటకే. ముగిస్తున్నాం. ఈ మార్గం వెళ్తున్న టైంలో పుట్టి గుడ్డివాడైన వ్యక్తిని చూశాడు. చూసిన వెంటనే శిష్యులు చూడండి, యేసు ప్రభుతో పాటు నడిచే శిష్యులే, యేసు ప్రభుతో పాటు నడిచే శిష్యులే, యేసే మాట వినే శిష్యులే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈయన గురించి నెగటివ్గా చెప్తున్నాం. ఏంటి? ఈయన గుడ్డిగా పుట్టాడు కదా, ఎలా పుట్టాడు? పాపం వల్ల పుట్టాడా, ఈయన పాపం చేసి పుట్టాడా, లేదా ఈయన తల్లిదండ్రులు పాపం చేసి పుట్టాడా? అమ్మ కావాలండి యేసు ప్రభు చెప్పొచ్చు, ఈయన పాపం చేసి లేదా ఈయన తల్లిదండ్రులు దోషాన్ని బట్టి పుట్టాడని కావాలంటే 100% యేసు ప్రభు చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు ఏం చెప్పకుండా ఏం చెప్తున్నా తెలుసా? ఇది పాపమును బట్టి కాదు, దేవుని నామం మహిమపరచబడాలి. ఈ రాత్రి వాక్యంలో కొంతమందితో పరిశుద్ధాత్మని బట్టి ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. మీలో కొంతమంది మనసులో అనుకుంటున్న, ప్రభువా నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, మా ఇంట్లో సమస్య అయినా కానీ నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, మా ఇంట్లో ఎవరు రక్షణ పొందుకోలేదు కానీ నేను మాత్రం దేవుని సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, సమస్య బాగా ఉంది, ఆయనలో ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసిన నా జీవితంలో మాత్రం ఎందుకు ప్రభువా ఇలాంటి బాధ, ఇలాంటి దుఃఖం, ఇలాంటి సమస్య, ఇలాంటి వేదన? చాలా మంది నాతో చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేసి నీకేం ప్రయోజనం, ప్రార్థన చేసి నువ్వు ఏం పొందుకున్నావు, ప్రార్థన చేసి నీ జీవితంలో ఏం కనబడిందని చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడినా నా మనసు వేదనలు ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్న కొంతమందితో ఈ రాత్రి వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఉన్న దోషాన్ని బట్టి కాదు, నీ జీవితంలో మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయబడుతున్నాయని నేను ఒకవేళ మంచిగా ప్రార్థన చేయలేని వ్యక్తి, మంచిగా ఆరాధన ఏంటో నాకు తెలియదు, బైబిల్ చదవడం కూడా తెలియదు, ఆయనను దేవా నేను బెస్ట్గానే జీవిస్తున్నాను, నీతిగానే జీవిస్తున్నాను, నేను చాలా మందికి సపోర్ట్ చేస్తున్నాను, నాకు డబ్బు లేకపోయినా డబ్బు కోసం ఆమె బాధతో బాధపడుతున్న వారికి ఎక్కడొచ్చి నేను సహాయం పొందుకొని వారికి సహాయం చేస్తున్నాను, వారికి అన్నీ చేస్తున్నాను. కానీ నా ఇంట్లో ఉన్న వారే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను మీటింగ్కి రాకమునుపు కొంచెంసేపు రూమ్లో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా పిల్ల చెప్పారు, ప్రశ్నలు తలపైన చేపట్టక్కర్లేదు, కానీ నువ్వు చెప్తున్న మాట కొంతమందికి ప్రవచనంగా ఉండేది దేవుడు అమ్మ నాతో మాట్లాడాను. నేను వస్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ వచ్చిన కొంతమంది మనుషులు అనుకుంటున్నారు, ప్రభువా నేను డబ్బిచ్చి సహాయం చేస్తున్నా, నా దగ్గర లేదు కానీ ఎక్కడో వచ్చి నేను అప్పు తీసి వారికి సహాయం చేశాను. అయ్యో వారికి సమస్య వచ్చినప్పుడు నేనున్నా తోడుగా నీడగా, వారికి బాధ వచ్చినప్పుడు నేనున్నా తోడుగా నీడుగా, వారికి సమస్య వచ్చినప్పుడు నేనున్నా తోడుగా నీడుగా. కానీ ఇప్పుడు నా జీవితంలో పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎందుకు నీ జీవితంలో జరిగిందని అసలు చూసి చూడకుండా నన్ను విడిచి వెళ్ళిపోతున్న చాలా మంది ఇక్కడ ఉన్నారని బాధపడుతున్న కొంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి శ్రమ అది శ్రమ కొరకు కాదు, అది మేలు కొరకే నమ్మిన మాత్రం. నేను ఈ మాట ప్లీజ్ డోంట్ రాంగ్ ఫర్ 2 minutes. నేను ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు
వచ్చినప్పుడు ఆ వెనకాల లెఫ్ట్ సైడ్ ఆ సిస్టర్ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ మీద దీని హస్తం దిగడం నేను చూస్తున్నానట. పరిశుద్ధాత్మ దేవుడు మీతో అదే మాట్లాడుతున్నాను. మీ మనసు వేదనతో ఇంటికి వచ్చావు, వేదనతో కన్నీటికి వచ్చావు. ప్రభా, నా బాధ ఎవరు చూస్తారు, నా వేదన ఎవరు చూస్తారు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. వారికి బాధ ఉన్నప్పుడు నేనున్నాను, కానీ నా జీవితంలో పరిస్థితి ఎదురొచ్చినప్పుడు అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ సిస్టర్ మాత్రం కాదు, ఇక్కడ ఉన్న చాలా మందితో సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. అందరికీ మంచిగా ఉన్నప్పుడు మేమున్నాం, కానీ మన పరిస్థితి వ్యతిరేకంగా అయినప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఈయన ఏదో పాపం చేశాడు, ఇది జరిగింది, ఈయన ఏదో వీక్నెస్ ఉంది, అందుకే ఇది జరిగిందని లోకం అంతా మీ వ్యతిరేకంగా మాట్లాడినా మీ పక్షంగా నిలబడి మాట్లాడగలిగిన ఒకే ఒక సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. నీ గురించి అందరూ చల్లగా మాట్లాడినా, నీ గురించి మంచిగా మాట్లాడింది. నేను ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాను. అమ్మ, ఒకవేళ మన సొంత తల్లి మీ గురించి బ్యాడ్గా చెప్పచ్చు, సొంత తండ్రి మీ గురించి బ్యాడ్గా చెప్పచ్చు, సొంత భార్య మీ గురించి బ్యాడ్గా చెప్పచ్చు, సొంత భర్త మీ గురించి చెడ్డగా మాట్లాడచ్చు. ఒక్క సొంత వేళ మీరు పెంచి ఇంతవరకు నడిపించిన మీ బిడ్డలే మీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. అంత వ్యతిరేకంగా ఉన్న మీ పక్షంగా నిలబడి నేను ఎన్నడూ విలువను ఎడవాలను అంత్యం వరకు నడిపించగలిగిన సమకూడ నేనున్నాను. అగ్నిలో వెళ్ళినా అగ్నిలో నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మాత్రం ఆమె చదవా. నాలోని ఆనందం నీవేమని, నా జీవితం ఆశ్చర్యంగా వచ్చామని, ఒంటరైన వేళని చదవా. ఒంటరైన వేళమంటే ఉన్నామని, నీ అనురాగముకున్న అంతుని సాక్షిగా
బలహీన బట్టి జరిగింది. కానీ ఈ శిష్యులు యేసు ప్రభు నేను పాపం చేసేది జరిగింది. ఏదైనా తల్లిదండ్రులు ఎవరో పాపం చేసే కావాలని యేసు ప్రభు కూడా చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు దేవుని నేను మొన్న ఒక మీటింగ్ వెళ్ళాను పాస్టర్. ఆ మీటింగ్ వెళ్తే ఈ వాక్యం మాట్లాడుతున్నాను. ఒక అక్క వెనకాల నుంచి ఏడుస్తుంది. దేవుడు అక్కడ నాతో చెప్పాడు, ప్రశాంత్ ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తలపైన చేపట్టి ప్రార్థన చేసినప్పుడు చూస్తే బాగానే ఉన్నట్టుకున్నాను. కానీ తలపైన చేపట్టగానే దేవుడు అక్కడ నాతో చెప్పారు, ఈ సిస్టర్ క్యాన్సర్ ఉందని నేను చెప్పాను. నేను చెప్పి అమ్మ మీలో క్యాన్సర్ ఉందని దేవుడు నాకు చూపిస్తున్నాను. పబ్లిక్ లో చెప్పగానే ఆ సిస్టర్ లేచినప్పుడు నోట్ తెలిసి గట్టిగా ట్యాకిల్ వేసింది. ఏమైందమ్మా నేను చెప్పింది కరెక్టేనా అని అడిగితే అవును బ్రదర్, క్యాన్సర్ బ్రదర్. కానీ నా భర్త నా బిడ్డలు అందరూ నన్ను వెలవేశారు. నా బావున్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు నాకు ఎవరు లేదు, ఒంటరి ఉన్నారు. నేను చనిపోతే ఏమైపోతుందో నా బిడ్డల సంగతిని బాధ కలిగి ఈ మీటింగ్ వచ్చి వెనకాల కూర్చున్నాను బ్రదర్. కానీ దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడండి. నేను ఆ సిస్టర్తో చెప్పాను, ఈ రోగం ఆని కొడుకు కాదు, ఈ రోగం మహిమ కొడుకు. నమ్మిన మాత్రం చదువుతుంది. నేను ఆ సిస్టర్ కోసం ప్రార్థన చేశాను. అమ్మ మీరు నమ్ముతున్నారు, యేసు మీకు స్వస్థత ఇస్తారు. ఆమెను ప్రార్థన చేయగానే దేవుని బలమైన అభిషేకం దిగించింది. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళని కలిసి ప్రార్థన చేసుకుందామని మళ్ళీ అనుకున్నాం. కానీ ప్రార్థన అయిన తర్వాత అమ్మగారిని అక్కడ కనబడలేదు, వెళ్ళిపోయాను. ఎక్కడో మీటింగ్ అయింది. ఆమె నేను వేరే మీటింగ్ వెళ్ళిపోయాను. 3-4 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత నేను నాకు ఫస్ట్ ఇచ్చినట్టు చేసుకోండి. ఒక ఫస్ట్ ఒక 6 months తర్వాత అమ్మాయి వచ్చింది. ఒక 6 months తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలో మీటింగ్ కోసం నన్ను పిలిచారు. ఆ మీటింగ్ కోసం నేను అక్కడ వెళ్తే, అంటే ఆ ఊర్లో కాదు, అంటే ఆ చర్చ్ ఆ ప్రాంతం కాదు, దానికి దగ్గర ఉన్న ప్రాంతం వాక్యానికి నేను వెళ్తే ఈ అమ్మగారు పరిగెత్తుస్తున్నారు. పరిగొస్తున్న విషయం నాకు షాక్ అయింది. కానీ ఎందుకు షాక్ అయిందంటే అమ్మగారు మాత్రం కాదు, ఈ అమ్మగారితో పాటు వాళ్ళ భర్త, వాళ్ళ 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమైందమ్మా ఏదో మీకు ఇప్పుడు ఆరోగ్యం? వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఈ ప్రార్థన చేసిన నెక్స్ట్ డే నా భర్త మా ఇంటికి వచ్చేసాను. ఇంకొక రోజు వెల్లూరులో ట్రీట్మెంట్ కోసం నా భర్త నన్ను తీసుకెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ కీమో చేయమని నన్ను తీసుకెళ్తుంటే అక్కడ స్కాన్ చేస్తే అసలు గడ్డలు అక్కడ కనబడట్లేదు, క్యాన్సర్ లేదు. అమ్మ ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడుతున్నాను. ఏది చేసినా దేవుడు మేలు కొరకు చేస్తాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడుగానే ఉన్నాడు. కానీ శిష్యులు ఏం చెప్తున్నారు? ఈయన పాపం చేసి, ఈయన తల్లిదండ్రులు పాపం చేసి గుడ్డివాడు పుట్టాడని అడిగితే యేసు ఏం చెప్తున్నారు? ఇది ఆని కొరకు కాదు, దేవుని నామం ఈయన యందు మహిమపరచుకోవాలి. ఆమె చెప్పండి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి శ్రమ మహిమ కొరకే. ఆమె చెప్పండి. సరే, నెక్స్ట్ లైన్ చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. 9వ అధ్యాయం నెక్స్ట్ లైన్ 2వ వాక్యం. శిష్యుడు బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడం ఎవరు పాపం చేశాను? వీడా వీరి కన్నవారు అని అడగగా యేసు వీడెక్కడ వీరి కన్నవారిని పాపం చేయలేదు, కానీ దేవునికి వెళ్ళి వీడంతా ప్రత్యక్షపరచడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. పగలున్నంత వరకు అని పంపిన వాడి క్రియలు మనకు చేయించుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవరు పని చేయడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెలుగు కలిగినని చెప్పాను. ఆయన చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాడి కన్నుల మీద బురద పోసి నీకు సిలోయ కోరికటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయ వాటిని పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగల వాడే వచ్చాడు. వాళ్ళు వెళ్ళి కడుక్కొని చూపుగలిగిన వారిగా వచ్చేసాడు. సరే అమ్మా, ఆమె చెప్పండి ఒకసారి. చేతులు బట్టి గట్టిగా ఆమె చెప్పండి. ఇక్కడ చూడు ఆమె చూడు. ఈయన చూపు కలిగిన వారిగా వచ్చాడు. గుడ్డి వాడు ఇప్పుడు ఏమని వచ్చాడు? చూపు. అమ్మ నా ఒక ప్రశ్న అడుగుతా, ఇక్కడ ఎక్కడైనా యేసు ప్రభు నీకు నమ్మకం ఉందా అని అడిగారా? మీరు మాట్లాడాలి. అడిగారా? నువ్వు నమ్ముతున్నావు అని అడిగారా? సరే, నీకు స్వస్థత కావాలని పర్మిషన్ అడిగారా? పర్మిషన్ లేదు, ఏం అడగలేదు. వచ్చి కూర్చోమ్మా, చెప్పండి. ఇక్కడ ఎక్కడైనా అడిగారు యేసు ప్రభు పర్మిషన్ అడిగారు, నీకు స్వస్థత కావాలా అడిగారా? అడగలేదు. ఇంకా నీకు నమ్మకం ఉందని అడిగారా?
అడగలేదు. నమ్మకంగా అడగలేదు, స్వస్థతగా అడగలేదు. అడగకుండానే ఈ గుడ్డివాడిని తీసి మట్టిని బుర్రు చేసి కళ్ళు మీద పోసి వెళ్ళి శిలో వెళ్ళి ఏం చేయమని చెప్పారు? కడుగుమని చెప్పారు. ఈ వెళ్ళి కడిగి వచ్చాడు. ఏమొచ్చింది? చూపు వచ్చింది. రామచంద్రుడి గడి. ఈ చూపు పొందిన తర్వాత జరిగిన సంగతి ఏంటి? నెక్స్ట్ లైన్ చదవండి. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చొని భిక్షమెత్తుకున్నవాడు కాడు, కూర్చొని భిక్షమెత్తుకున్నవాడు వెతుకున్నవాడు కాడా అని వీడని కొందరు వీడి కాదు, వీడు కాదని వీడి పోలిన వారని మరికొందరు అనేది. వాడైతే నేనే అని. మీరు ఆమె చెప్పులా యేసు ప్రభు వీళ్ళు ఏం చేశారు? స్వస్థత ఇచ్చారు. ఆమె చెప్పండి. ఈ స్వస్థత పొందిన వెంటనే స్వస్థత పొందిన వెంటనే స్వస్థత పొందిన వెంటనే ఈయన స్టైల్ మారిపోయింది. ఇప్పుడు వరకు కూర్చొని భిక్ష వెతికే వ్యక్తి ఇప్పుడు లేచి నిలబడుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఒక్కసారి ఒక వ్యక్తిని తాగితే వాళ్ళ జీవితం పరిస్థితి మార్చబడుతుంది. అందరికీ ఈయన ఒక ఆశ్చర్యంగా మారిపోయింది. ఆమె చెప్పండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యంగా మార్చునుగాక. ఈ గుడ్డివాడికైన వ్యక్తికి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన వెంటనే ఆ ఇరుగు పొరుగు అమ్మాయి ఫస్ట్ టైం ఇరుగు పొరుగు ఈయనైనా ఈయన పోలిన వారా? దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని తాకితే మిమ్మల్ని చూసి మీ భర్త అడుగుతారు వీరేనా, మిమ్మల్ని బాగా మిమ్మల్ని చూసి అడుగుతారు మీరేనా. ఎందుకంటే మీ మాట మారబోతుంది, మీ నడక మారబోతుంది, మీ జీవిత స్టైల్ మారబోతుంది, మీ ఆత్మీయత మారబోతుంది, మీ జీవితమే యేసునామములో మార్చబడుతుందా. ఇప్పుడు వరకు అబద్ధం మాట్లాడిన వాళ్ళు సత్యం మాట్లాడబోతున్నారు. ఇప్పుడు వరకు చట్టం మాటలు పలికిన వాళ్ళు ఇప్పుడు నీతిగా మాట్లాడబోతున్నారు. ఇప్పుడు వరకు తాగి నచ్చే వాళ్ళు ఇప్పుడు ఇది తాగడం మాని దేవునామని మహిమపరచబడుతున్నారు. ఇప్పుడు ఈయన పరిస్థితి చూసి ఇప్పుడు వరకు ఎలా ఉన్నారంటారా? కూర్చొని భిక్ష వెతికేవారు. మీరు నాతో మాట్లాడదు. కూర్చొని భిక్ష వెతికేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేచి నిలబడుతున్నాడు. అందుకే అడుగుతున్నాం ఈయన పోలిన వాళ్ళని అడుగుతున్నారు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆన్సర్ చదవండి. వీడి పోలిన వాడైతే నేనే అని. ఆమె చూడండి, వాడైతే నన్ను పోలిన వారేమీ కాదయ్యా, నేనే చెప్పాడు. వెంటనే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వారు నీ కన్నులు ఎలాగో తెరవబడని, కన్నులు ఎలాగో తెరవబడేది వాళ్ళని అడగక. ఆమె చూడండి, ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈయనకి స్వస్థత వచ్చిన వెంటనే అడుగుతున్నారు, నీకు ఎలా స్వస్థత వచ్చింది? అప్పుడు ఆయన చెప్పిన మాట చూడండి, ఏం చెప్పాడు? వాడు యేసు అనే మనుషుడు. యేసు అని దేవుడు అని చెప్పలేదు. ఏమని చెప్తున్నారు? యేసు అని ఒక మనుషుడు పూర్తి చేసి కన్ను మీద చేసి నా కన్నుల మీద పూసి నేను సిలువ మన కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నాను. వెళ్ళి కడిగి నాకు ఏమొచ్చిందంట? చూపు. ఆమె ఇక్కడ చూడండి, నాతో గట్టించాం. ఏమొచ్చింది? సరే ఇక్కడ చూడండి, చూపు పొందాడు. ఎలా చూపు పొందాడు అని అడిగితే ఈయన చెప్పాడు? యేసు అని ఒక మాట్లాడు, యేసు అని ఒక. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈయనకి నమ్మకం ఉందా లేదా? లేదు. దీనికి నమ్మకం లేదు. యేసు అని దేవుడు చెప్పట్లా. ఏమని చెప్తున్నారు? ఏదో యేసు అనే మనుషుడు మట్టితో బుద్ధి చేసి కన్నులు వేశాడు, అది వెళ్ళి కడుగుమని చెప్పాడు. కడిగి వచ్చి నాకేమొచ్చింది? చూపు వచ్చింది. అది తప్ప నాకేమీ తెలీదు. ఓకే, ఫస్ట్ ఇరుగు పొరుగు వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఈయన దగ్గర నుంచి జవాబు రాలేదు కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చారంటే పరిస్థితులు వచ్చారు. చదువు నెక్స్ట్ లైన్ ఒకసారి చూడండి. 14వ వాక్యం 14వ వాక్యం. యేసు గుర్తు చేసి వారు కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడు ఎలాగో చూపు పొందిన దాని గురించి పరిసయ్యులు కూడా వారిని ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? గట్టిగా చెప్పండి. పరిస్థితులు. ఫస్ట్ ఏమో ఇరుగు పొరుగు అడిగారు, నీకు ఎలా చూపుందని. ఈ చెప్పండి యేసు అనే మనుషుడు. నెక్స్ట్ ఎవరు కూడా అడుగుతున్నారు? పరిస్థితులు అడుగు, నీకు చెప్పండి గట్టిగా. పరిసయ్యులు కూడా వారిని మరణ అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా. ఆయన చెప్తున్నాం జవాబు చూడండి, నాకేం తెలియదమ్మా. ఆయన ఏమో కన్ను మీద బురద వేసాడు, అక్కడ వెళ్ళి కడుగుమని చెప్పాడు. కడిగి వచ్చేది నాకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. అదే ఆ తప్ప నాకేమీ తెలియదు. హల్లెలూయా. ఈయన సాక్షి చెప్పని చెప్తే ఈయనకి ఏమి? యేసు నీకు మనుషుడు బురద చేసి కన్నులో పూసాడు, నాకు స్వస్థత వచ్చింది. అది తప్ప నాకేమీ తెలీదు. అప్పుడు ఇరుగు పొరుగు వారు అడిగారు, పరిస్థితులు అడిగారు. ఇప్పుడు మూడవది ఈ ఎవరు వస్తున్నారు చూడండి. మూడవది త్వరగా 3వ వాక్యం చూడండి. 18వ వాక్యం చదవండి. వాడు గుడ్డివాడిని చూపు పొందినని. వాడు గుడ్డివాడుగా పుట్టినని
గుడ్డివాడైంది చూపు పొందినని యూదులు నమ్మక. ఎవరు నమ్మక? యూదులు. ఇప్పుడు మూడవ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇరుగు పొరుగు వారు, సెకండ్ ఇంటర్వ్యూ పరిస్థితులు. అమ్మా మంచిగా లేనప్పుడు ఎవరు మాతో వచ్చి ఏం అడుగురు, కొంచెం మంచిగా మారితే అందరూ వచ్చారు. హల్లెలూయా. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఇరుగు పొరుగు ఇంటర్వ్యూ. అయ్యా ఎలా నీకు స్వస్థత వచ్చింది? నాకేం తెలియదు అయ్యా, యేసు అనేక మనుషుడు ముందు చేసి కన్ను వేశాడు, స్వస్థత పొందుతున్నాం. నెక్స్ట్ ఎవరు వచ్చాడు? అడిగారు పరిస్థితులు. వారు కూడా ఇదే చెప్పారు. ఇంకా మూడవది ఎవరు అడుగుతున్నారు? యూదులు. ఇప్పుడు కొంచెం బుద్ధివంతులు. ఏం తెలుసా, ఈయనతో అడిగితే సేమ్ జవాబు వస్తుందని తెలిసి ఈయనతో అడగకుండా మీ తల్లిదండ్రులని పిలుస్తున్నారు. అంటే పేరెంట్స్ మీటింగ్. చదవండి నెక్స్ట్. గుడ్డివాడని పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూచుచున్నాడని వారిని అడిగి. ఇప్పుడు తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు చెప్పే జవాబు చూడండి. అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడని, చూడండి, మీరా నా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మాకు 100% గ్యారెంటీ ఉంది. ఆమె చెప్పండి. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఈయన నా కుమారుడే, గుడ్డివాడిగానే పుట్టాడు, బాగా తెలుసు. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో మేము. అమ్మాయి చూడండి. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, ఈ గుడ్డివాడైన వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా? లేదు. సరే, కనీసం మీరు తల్లిదండ్రులకు విశ్వాసం ఉందా? తల్లిదండ్రి విశ్వాసాన్ని బట్టి ఈయన స్వస్థత పొందుకున్నాడా? లేదు. ఈయన విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందుకున్నాడా? లేదు. కానీ ఎవరు విశ్వాసాన్ని బట్టి ఈయన స్వస్థత పొందుకున్నాడు? యేసయ్య విశ్వాసాన్ని బట్టి. రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నారమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు మిమ్మల్ని స్వస్థతపరుస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసే మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో చీకటి నుంచి వెలుగులోకి మిమ్మల్ని నడిపిస్తాడు. నమ్మిన వారు మాకు గట్టిగా చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసయ్య మీకోసం రక్తాన్ని కాచడం, ఆయన అమూల్యమైన రక్తమైన వాడ మాకు పాప క్షమాపణ మోక్షం జరుగుతుందని నమ్మిన వారు మాకు చెప్పండిగా. ఇంకా వేరే బలి అర్పణ లేదు. ఒకే ఒక్క బలి అర్పణ. ఒక నిష్కలమైన పురుషుడు కాల్వరి శిలువలో రక్తం కాచారు. ఆయన రక్తాన్ని బట్టి అది పరిశుద్ధ రక్తం, నీతి రక్తం, అద్భుత రక్తం, ఓ పాపం లేని రక్తం. ఓ ఆమెను ఏదో గొప్ప రాజు కూడా చెప్తున్నాడు. ఈ మాట తెలుసా? ఈయన ఏ పాపము లేదు, పరిశుద్ధమైన రక్తం. మీరు నమ్మిన నమ్మకపోయినా మిమ్మల్ని రక్షించాలని దేవుడు విడిచిపెట్టి వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మిమ్మల్ని కలుగుతున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు. మరణం రాజ్యంలో మిమ్మల్ని వారసులుగా మార్చాలని ఆశపడుతున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమించండి. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినా సరే ఆయన వదిలిస్తే నాకు ఏంటి, ఆయన పోతే పోండి అని చెప్పి పంపించే తండ్రి కాదు, నా తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి తప్పిపోయిన కుమారుడు కోసం ఆ తలుపు దగ్గర నిలబడి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నట్టుగా ఈ రాత్రి వాక్యం మీ అందరి కోసం యేసయ్య ఎదురు చూస్తున్నాడు. మీరు పాపమున పడిపోకూడదమ్మా, శాపమును చనిపోదమ్మా, మీరు దీవించబడాలి, పరలోక రాజుల వారసులుగా మీరు మార్చబడుగాక. ఈయన విశ్వాసం పెట్టి స్వస్థత పొందుకున్నాడా? ఈయన తల్లిదండ్రుల విశ్వాసం పెట్టి స్వస్థత పొందుకున్నాడా? మీరు మనసులో అనుకోవచ్చు, బ్రదర్ నాకైతే అస్సలు విశ్వాసం లేదు, కానీ నేను స్వస్థత పొందుకుంటానా? నా కుటుంబంలో ఎవరికి విశ్వాసం లేదు, వాళ్ళు రక్షణ పొందుకుంటారా? అమ్మ, మీ విశ్వాసం అని ఫౌండేషన్లో కాదు దేవుడు కార్యం చేసేది. నాకు విశ్వాసం ఉంది అందుకే దేవుడు చేస్తారు అని చెప్పే అర్హత నాకు లేదు. నా విశ్వాసం లేదు. ఆయన కృప ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయన కనికరం ఒకటే. ఆయన బట్టి నేను నిలబడుతున్నాను, ఆయన బట్టి మీరు మాట్లాడగలుగుతున్నాను, ఆయన బట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నాను. ఈ రాత్రి నేను వాక్యం మాట్లాడుతున్నాను. మీరు దేవుని ఎరగక మునిపే, దేవుని చూడక మునిపే, దేవుడి గురించి తెలుసుకోవడానికి మునిపే అమ్మ వరదలు వచ్చింది, సునామీ వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఆపదలు వచ్చింది, యాక్సిడెంట్స్ వచ్చింది, ఎన్నెన్నో వచ్చిన నాకు మీకు ఏ ప్రాణానికి ఆపద రాకుండా మిమ్మల్ని కాపాడిందంటే అది యేసయ్యే. నాకు తెలుసో తెలియకుండా ఆయన
నా కోసం దూతని పంపించి నన్ను రక్షించాలమ్మా. నేను ఎరగకపోతే బైబిల్ మాట జగత్పునాది వేయబడక మనకు ఆయన ప్రేమ చేత నన్ను మిమ్మల్ని నేను నేర్చుకుంటాను, ఏర్పరచుకుంటాను. పాపాన్ని విడిచిపెడతానయ్యా, శాపాన్ని విడిచిపెడతానయ్యా, అది వాటి విడిచిపెడతానయ్యా, ఈ సంగతికి పరిగెత్తుస్తానయ్యా, నన్ను క్షమించు అని ఎవరు ప్రార్థన చేస్తారో వారి కోసం అద్భుత కార్యం చేయబోతున్నాను. ఈయన విశ్వాసం పెట్టి స్వస్థ పొందుతున్నాడా? ఈయన తల్లిదండ్రుల విశ్వాసం పెట్టి స్వస్థ పొందుతున్నాడా? లేదు. ముగిస్తున్నాను. కానీ ఎవరి విశ్వాసం? యేసయ్య విశ్వాసం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి విశ్వాసం? అమ్మ 35వ వాక్యం ముగిస్తుంది. 35వ వాక్యం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అమ్మ అన్న ఇక్కడ చూడండి, అడిగే వాళ్ళందరూ అడుగుతారు, అడిగిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ చేయి వదిలేసినప్పుడు యేసయ్య మీదకి వస్తారు. అందరూ మర్చిపోతున్నారు, అందరూ వదిలేసినప్పుడు. రాయడం మాట మరొకసారి నేను గట్టిగా చదువుతాను. పరిసయ్యులు వారిని వెలివేసినప్పుడు యేసు విని వారిని కనుగొని, ఈ రాత్రి మీరు కనుక్కోలేదమ్మా, ఆయనే మిమ్మల్ని కనుక్కొని వచ్చారు. మీరు వెతికి వెళ్ళేది కానీ ఆయనే వెతికి వచ్చారని చెప్పి మాట మాట చెప్పండి. చదవండి దేవుని కుమారుని మరొకసారి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు, ఇక్కడ చూడండి, నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని. మీరు ఒకసారి ఆమె చెప్పండి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ఆయనని అడిగాను. ఆమె ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 7వ వాక్యంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వాక్యంలో యేసు ఆయనకి ఏమి ఇచ్చారు? స్వస్థత ఇచ్చారు. ఏమిచ్చారు? స్వస్థత. ఇప్పుడు 35వ వాక్యంలో అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఆమెకి చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడు నేనైతే ఎలా అంటే నేను ఎలా చేస్తానంటే, నమ్మితేనే ప్రార్థన చేస్తాను, నమ్మితేనే ప్రార్థన చేస్తా, నమ్మితేనే నేను ప్రార్థన చేస్తా, నేను చేసే విధానం. కానీ యేసే అలా కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవయ్యా, నువ్వు పాపలో పడిపోయినా సరే, పాపిగా సరే, నేను వదిలిపెట్టు, నేను ప్రేమించే ప్రేమ స్వరూపి, అది మిమ్మల్ని అద్దుకున్న ప్రేమ, యేసు ప్రేమ. అందరూ వదిలేసినప్పుడు యేసు ఆయన దగ్గరికి 7వ వాక్యంలో స్వస్థత ఇచ్చారు. 35వ వాక్యంలో వచ్చి నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు. అడిగి వెంటనే ఆయన చెప్పిన జవాబు చూడండి, నువ్వు ఆయనను చూచుచున్నావు. ఈ రాత్రి మనం ఏ మురళి నగర్ యేసు ప్రభుని చూచుదురుగాక, యేసు ప్రేమను చూచుదురుగాక. నువ్వు ఆయనను చూచుచున్నావని చెప్పగానే ఆయన చెప్పిన మాట చూడండి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి, ఏం చెప్పలేదు ఈ మాటకి. అయ్యా 7వ వాక్యంలో స్వస్థత పొందుతున్నవాడు 37వ వాక్యంలో నేను నమ్ముతున్నానని చెప్పేశాను. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సమయం రాబోతుంది, ఆ సమయం వద్దు నమ్ముతారు. బైబిల్లో రాయబడిన మాట, ప్రతి మోకాలు ప్రతి నాలుక తాళం యేసే ప్రభువని. ఈ రోజు అదే కార్యం మీ జీవితంలో మీరు చేయబోతున్నారు. ఫస్ట్ స్వస్థతానికి, విడుదలకి, అద్భుతానికి, అన్నిటికీ ఫస్ట్ ఫెయిత్ ఎవరిదంటే యేసయ్య ఫెయిత్. తర్వాత ఫెయిత్ నా ఫెయిత్. ఫస్ట్ యేసయ్య విశ్వాసం పనిచేస్తుంది, తర్వాత నా విశ్వాసం పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, నాలో యేసయ్య విశ్వాసం ఉంటే నాకు యేసయ్య మీద విశ్వాసం పుడుతుంది. మీకు అర్థమవుతుందా? యేసయ్య విశ్వాసం ఈయనలో స్వస్థపరిచినందుకు ఈయనకి యేసయ్య మీద విశ్వాసం పుట్టింది. ఫెయిత్ ఆఫ్ జీసస్ విల్ వర్క్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసయ్యలో ఉన్న విశ్వాసం నేను పొందుకుంటే నాకు యేసయ్య మీద విశ్వాసం పుడుతుంది. ఈనాటి యేసయ్య విశ్వాసం మీలో పరిచయం. చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పాను కదా, 9:30 కల్లా ముగిస్తున్నాను.
కరెక్ట్గా 9:30 అయింది. అందరూ కలుగుతుంది, 2 చేతులు పెట్టి, నా విశ్వాసం కాదయ్యా నీ విశ్వాసం, నాదంటూ ఏమీ లేదయ్యా నీదే ప్రభువా అని చెప్పగలిగే వాళ్ళ చేతులపై కొట్టి, నా పాపమంతా నీలో వహించి నీ నీతి నాకు ఇచ్చితివి. చదవా, నా పాపమంతా నీలో వహించి నీ నీతి నాకు ఇచ్చితివి. ఆ ప్రేమయే నన్ను మార్చినది, ఆ ప్రేమయే నన్ను మార్చినది. మరొకసారి చదవా, ఆ ప్రేమయే నన్ను